ప్రైజ్ గాడ్. ప్రభునామకు మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభు యేసు నామములో మీ అందరికి శుభములు, సమాధానం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఎదినాన నిజంగా ఇది చాలా 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 ఇంపార్టెంట్, చాలా ప్రాముఖ్యం. మరి అందుకే ఎవ్రీ సెరమనీ, ప్రతి ప్రార్థన కూడిక చాలా ప్రాముఖ్యమైనది. మరి ఎప్పుడైనా ధ్యానిస్తామో లేదో తెలియదు ఇదే అంశాన్ని, దేవుడి చిత్తమైతే. హూ ఈజ్ యువర్ ఫస్ట్ ఎనిమీ? హూ ఈజ్ మై ఫస్ట్ ఎనిమీ? నీ మొదటి శత్రువు ఎవరు? ప్రైజ్ ది లార్డ్. ప్రాముఖ్యమైన అంశమా కాదా? కదా. నిజంగా నా మొదటి శత్రువు ఎవరు? నీ మొదటి శత్రువు ఎవరు? ఈ విషయం తెలుసుకుంటే మనం పోరాటం బాగా చేయొచ్చు. ప్రైజ్ ది లార్డ్. నీ శత్రువు ఎవరో, నీ ప్రధాన శత్రువు ఎవరో, నీ మొదటి శత్రువు ఎవరో నీకు తెలిస్తే నువ్వు యుద్ధం బాగా చేయగలుగుతావు, పోరాటం బాగా చేయగలుగుతావు. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం నుండి చదువుదాం. అయితే మీరు ఒకరినొకడు కరుచుకొని భక్షించని ఎడల మీరు ఒకరి వల్ల ఒకరు బొత్తిగా నశించిపోదురేమో చూచుకోండి. నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారంగా నడుచుకోండి, అప్పుడు మీ శరీరేచ్ఛ నెరవేర్చరు. శరీరం ఆత్మకును, ఆత్మ శరీరమును విరోధంగా ఆపేక్షించును. ఏంటంట? శరీరము ఆత్మకును, ఆత్మ శరీరముకును విరోధముగా ఆపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేవి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. మీరు ఆత్మచేత నడిపింపబడని ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, బైబిల్ సెలవిస్తూ ఉంది, ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనము. ఆత్మ జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. శరీరము ఆత్మకు, ఆత్మ శరీరమునకు విరోధముగా ఆపేక్షించును, విరోధముగా ఆలోచించును, విరోధముగా ప్రవర్తిస్తాయి. నీ మొదటి శత్రువు ఎవరు అని అడిగితే నా అనేది ఎవరు తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, నా శరీరం నాకెలా శత్రువు అవుతుంది అనే ప్రశ్న మరల ప్రారంభం అవుతుంది. కాబట్టి నీ మొదటి శత్రువు ఎవరు అంటే అసలు నీవెవరో తెలియాలి. ప్రైజ్ ది లార్డ్. నీవెవరు అనేటటువంటి విషయం తెలుసుకున్నాక నీ శత్రువు ఎవరో తెలుసుకోవాలి. నీవెవరు అంటే మొట్టమొదలుగా నీవెవరు అంటే నీవు ఒక ఆత్మ ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్. యువర్ వన్ సోల్, యువర్ వన్ స్పిరిట్. ప్రైజ్ ది లార్డ్. యువర్ వన్ స్పిరిట్. నీవు ఒక ఆత్మవై ఉన్నావు. సంగమా, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ లోతు, ఈ లోతైన విషయాలు అర్థం కాకపోతే వాళ్ళు దేవునితో నడవలేరు.
ఈ లోతైన ఆత్మీయ అనుభవం కనుక లేకపోతే వారు దేవుని ఆత్మ చేత వారు పరిచర్యను పొందలేరు. నువ్వెవరో మొట్టమొదలు తెలుసుకోవాలి. నువ్వెవరు అంటే నువ్వు ఒక ఆత్మ అయి ఉన్నావు. ప్లీజ్ ఇది రాసుకోగలిగిన వాళ్ళు రాసుకుంటే ఇది ధ్యానం మరల మీరు చేసుకోవచ్చు. చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది, చాలా ప్రాముఖ్యం. ఎన్ని సందేశాలు ఉంటాయి, మరల రిపీట్ అవుతాయేమో, ఇది పర్టిక్యులర్ వెరీ స్పెషల్ టాపిక్. నువ్వెవరు అనేటటువంటి ప్రశ్నకు నేను ఒక ఆత్మ అయి ఉన్నాను, నేను ఒక ఆత్మను, నేను ఒక ఆత్మను కాబట్టి, నేను ఒక ఆత్మను కాబట్టి. ఓకే, నీ శత్రువు ఎవరు? నీ ప్రధానమైన శత్రువు ఎవరు? నీ ప్రాముఖ్యంగా నీ మొదటి శత్రువు ఎవరు? మొట్టమొదలు నువ్వు ఎవరిని జయించాలి అంటే నా శరీరమే నా మొదటి శత్రువు, సాతాను కాదు. అపవాది నీ మొదటి శత్రువు కాదు. నీ మొదటి శత్రువు నీ శరీరం. ఆత్మకు విరోధముగా శరీరము, శరీరముకు విరోధముగా ఆత్మ ఆపేక్షించుచున్నాయి. ఆత్మ సిద్ధంగా ఉంది, శరీరం బలహీనంగా ఉంది. ఆత్మ జీవము కలుగుతుంది, ఆత్మ జీవింపజేస్తుంది, శరీరము కేవలం నిష్ప్రయోజనం అని బైబిల్ చెప్తుంది. మీరు ఆత్మలో ఒకటి అనుకుంటారు, కానీ శరీరం దానికి కోఆపరేట్ చేయదు. అందుకే అపోస్తలుడైన పౌలు మహానుభావుడు అనేకులకు బోధించిన తర్వాత నేను ఎక్కడ భ్రష్టుడని అయిపోతాను అని ఆయన శరీరాన్ని నలగగొట్టుకునేవాడు. ప్రైజ్ ది లార్డ్. ఎలాగా? ఉపవాస ప్రార్థనలతో. ప్రైజ్ ది లార్డ్. ఉపవాస ప్రార్థనలతో, ఉపవాస ప్రార్థనలతో, ఫాస్టింగ్ ప్రేయర్. ప్రైజ్ ది లార్డ్. ఫాస్టింగ్ అండ్ ప్రేయర్, ఉపవాస ప్రార్థన. ఓన్లీ ఫాస్టింగ్ వేస్ట్ ఆఫ్ యువర్ టైం, వేస్ట్ ఆఫ్ యువర్ ఎనర్జీ. ఫాస్టింగ్ అండ్ ప్రేయర్. ప్రైజ్ ది లార్డ్. ఉపవాసము ఉన్న సమయాన ప్రార్థనతో నీవు నింపబడాలి. ప్రైజ్ ది లార్డ్. సాధారణంగా అయితే ఆహారంతో నీ శరీరాన్ని నువ్వు నింపుతావు. నువ్వు ఉపవాసం ఉన్నావు, అయితే ఉపవాసం ఉన్న గడియలలో నువ్వేం చేస్తున్నావు? ప్రార్థనతో నువ్వు నింపుతున్నావు నీ శరీరాన్ని. ప్రైజ్ ది లార్డ్. పౌలు ఏం చేసేవాడంటే ఉపవాస ప్రార్థనలతో ఆయన శరీరాన్ని ఎలా నల్లగొట్టుకునేవాడు? ఉపవాస ప్రార్థనలతో నల్లగొట్టుకునేవాడు. ఎందుకు? శరీరం అంత చెడ్డదా? శరీరము అంత చెడ్డదా? రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 4వ వచనం నుంచి చదువుదాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 4వ వచనం. శరీరం అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకోను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి. ఏంటంట? పాప శరీరాకారము. వింటున్నారా? దేవుని స్వరూపంలో, దేవుని పోలికలు అనగానే నేను దేవుని పోలికలో ఉన్నాను, దేవుని స్వరూపంలో కోకోలలు ఉన్నారు క్రైస్తవులు. దేవుని పోలికలో ఉన్నాను నేను, దేవుని స్వరూపంలో. ఈ ఫిజికల్ బాడీ ఈజ్ నాట్ ఇమేజ్ ఆఫ్ గాడ్. ఈ భౌతిక శరీరము దేవుడి స్వరూపం కాదు. ఈ భౌతిక శరీరము దేవుడి పోలిక కాదు.
సంగమా, ఈ విషయాన్ని నువ్వు తెలుసుకోవాలి. ఈ భౌతిక శరీరం అనేది దేవుడి పోలిక, దేవుడి స్వరూపం కాదు. దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారంతో పంపి, ఏ ఆకారంగా ఉందంటే ఇది పాప శరీరాకారంతో పంపి. అయితే ఇది దేవుడి పోలిక, దేవుడి స్వరూపమా? కాదు. ఈ భౌతిక కాయం, ఈ భౌతిక శరీరం అనేది దేవుడి పోలిక, దేవుడి స్వరూపం కాదు. దిస్ ఫిజికల్ బాడీ నాట్ ఇమేజ్ ఆఫ్ గాడ్, నాట్ లైక్నెస్ ఆఫ్ గాడ్. ప్రైజ్ ద లార్డ్. దేవుడి పోలిక, దేవుడి స్వరూపం కాదు. పాప శరీరాకారంతో ఆయన ఈ భూమి మీదకి వచ్చాడని వాక్యం సెలవిస్తుంది. అంటే ఈ శరీరంలో ఏ మాత్రం పరిశుద్ధత లేదు. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నా యందు మంచిది ఏది నిలవసాలదు. ఏ మంచి ఓ గాడ్, అంటే నాలో నిలిచేదంతా ఏంటి? నాలో ఉండేదంతా అంతా పాపమే. నాలో ఏ మంచి నిలవజాలదు, నాకు ఎట్టి అర్హత లేదు. అలాంటి నాలో అతి పరిశుద్ధుడైన దేవుడు నివసించడానికి వస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తున్నాము 6వ వచనం, 5వ వచనం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఏదైనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రములకు లోబడదు, ఏ మాత్రము లోబడనేరదు. కాగా శరీర స్వభావము గలవారు దేవుణ్ణి సంతోషపరచలేరు. ఫిజికల్ బాడీ, ఈ భౌతిక శరీరానికి సంబంధించిన సుఖభోగాలు, ఈ భౌతిక శరీరానికి సంబంధించినటువంటి కేరింగ్, అలంకరణ, ఇది ఎంత మాత్రమున దేవుణ్ణి సంతోష పెట్టలేదు. పైగా ఈ శరీరాన్ని అనుసరించి, ఈ శరీర సంబంధమైన ఆలోచనలతో, ఈ శరీరానుసారమైనటువంటి మనస్సుతో ఉండేవారు దేవుణ్ణి సంతోష పెట్టలేరు కదా. దేవుణ్ణి ఎంత మాత్రము సంతోష పెట్టలేరు. వారు శరీరానుసారమైన మనస్సు గలవారు, వారు మరణపాత్రులుగా ఉన్నారు. మరణపాత్రులుగా ఉన్నారు. వారు మరణించవలసిన వారే. శరీరము నీకు మొదటి శత్రువై ఉన్నది. యువర్ ఫస్ట్ ఎనిమీ ఈజ్ యువర్ బాడీ, యువర్ ఫ్లెష్. నీ శరీరము ఏం కోరుతుందో, నీ శరీరం ఏం ఆపేక్షిస్తుందో, నీ శరీరం ఏం అడుగుతుందో, నీ శరీరం ఏం తలంచుతుందో, దాని విషయమై నువ్వు జాగ్రత్త వహించాలి. శరీరము సుఖాన్ని కోరుతుంది, శరీరము సౌఖ్యాన్ని కోరుతుంది, శరీరము తన యొక్క తృప్తిని కోరుతుంది. ఈ శరీరము కోరేటటువంటి ఈ శరీరానుసారమైన మనసంతా కూడా స్వార్థంతోనూ, చీకట్లోనూ, పాపంతోనూ, అపవిత్రమైన ఆలోచనలతోనూ, అపవిత్రమైనటువంటి తలంపులతోనూ ఉంటుంది. అందుకే శరీరానుసారులు, శరీర స్వభావం గలవారు దేవుణ్ణి సంతోషపరచలేరు. దేవుణ్ణి సంతోషపరచలేనటువంటి ఆ స్వభావము మనలో నిశ్చయముగా చచ్చినదై ఉండవలసినదై ఉన్నది. శరీరానుసారమైన మనసు గొప్పలను కోరుకుంటుంది. శరీరానుసారమైన మనసు
అతిశయపడుతుంది. శరీరానుసారమైన మనసు గౌరవాలు కావాలని కోరు, శరీరానుసారమైన మనసు తన సుఖభోగాలు కోరుతుంది. శరీరానుసారమైన తనకేమవుతుంది, తనకేది లాభకరం అవుతుంది, తనకేం దొరుకుతుంది, నాకేంటి 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 నాకేంటి. అందుకే దేవుణ్ణి వారు సంతోషపెట్టలేరు. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న యెడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాడు. క్రీస్తు మీలో ఉన్న యెడల మీ శరీరము పాప విషయమై మృతమైనది గాను, మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన యెడల మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. కాబట్టి సహోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థలము కాము. ఈ శరీరంలో ఏం జరుగుతుందో, కెమికల్ రియాక్షన్స్, ఫిజికల్ రియాక్షన్స్, మెకానికల్ రియాక్షన్స్, వాటిని మనము కాన్సన్ట్రేట్ చేయొద్దు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన శరీరంలో కెమికల్ రియాక్షన్స్, ఫిజికల్ రియాక్షన్స్, మెకానికల్ రియాక్షన్స్, ఈ 3 రకాలైనటువంటి పనులు జరుగుతూ ఉంటాయి. లాజరు సమాధి చేయబడ్డాడు. లాజరు సమాధి చేయబడ్డప్పుడు ఫిజికల్గా ఆయన ఏమై ఉన్నాడు? దేహపరంగా చనిపోయి ఉన్నాడు కదా. అందులో కెమికల్ పరంగా కూడా ఏమవుతుంది? అందులో ఉన్నటువంటి యాసిడ్స్, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్, కాల్షియం, ఎంత కూడా కెమికల్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మొత్తం చేంజ్ అయిపోతూ ఉంటుంది. వేటి ఫార్ములా వాటికి ఉండదు. అంత యాసిడ్స్ అంతా తినేస్తూ ఉంటాయి. మాంసం అంతా చచ్చిపోతుంది. అలా 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 మెల్ట్ అయిపోతుంది. చిన్నగా స్పాయిల్ అవ్వడం మొదలవుతుంది. కుళ్ళిపోతూ ఆ మట్టి, ఆ యాసిడ్స్ ఆ శరీరాన్ని తినేయటం మొదలు పెడతాయి. మెల్లిగా బోన్స్ మాత్రమే మిగులుతాయి. ఇంత ఫంక్షన్ జరుగుతుంది మన శరీరంలో. ఒక మనిషి మృతి చెందిన తర్వాత ఇంత జరుగుతుంది ఆ శరీరంలో. చాలా మార్పులు జరుగుతాయి. కానీ అన్ని మార్పులు ఒక్కటే పిలుపు ద్వారా మొత్తముగా మార్చబడ్డాయి. ప్రైజ్ ది లార్డ్. మొత్తముగా మార్చబడ్డాయి. ఎన్ని మారుంటాయి? ఎగ్జాంపుల్, లాజర్ గుండె బిగుసుకుపోయింది. లాజర్ శరీరంలో బ్లడ్ ట్రావెల్ చేస్తుందా? ఆగిపోయి ఉండడం మాత్రమే కాదు, అది క్లాట్ అయిపోయి ఉంటుంది, గడ్డ కట్టి ఉంటుంది. స్కిన్ సెల్స్, బ్లడ్ సెల్స్ డెడ్ అయిపోయి ఉంటాయి. బ్రెయిన్ సెల్స్, న్యూట్రాన్స్, మైక్రాన్స్, ఎలక్ట్రాన్స్ అవన్నీ కూడా అబ్సెంట్. డిస్మెటల్, డిస్ఫంక్షన్స్ అవన్నీ పనులు ఆగిపోయాయి. ఎక్కడికక్కడ ఆ వ్యవస్థ మొత్తం సైలెంట్, డిసపియర్, కంప్లీట్గా అది లేదేమో, జరగడం లేదు అంతే. అలా ఒక్కటే కాల్, లాజరస్, ప్రైజ్ ది లార్డ్. ఒక్కటే పలుకు, బయటికి రా. ఆమేన్. లాజర్ మాత్రమే బయటకు వచ్చాడు. కానీ లాజర్ బయటికి రావడానికి ముందు ఆ క్షణాలలో
పర్టికులర్ నిమిషాలలో, ఆ గడియలలో, ఆ సెకండ్స్లలో, ఆ మైక్రో సెకండ్స్లలో లాజర్ గుండె, ఆగిపోయిన గుండె మరల కొట్టుకోవడం ప్రారంభించింది. ఆగిపోయిన రక్తము యొక్క ఆ యొక్క ఫ్లో, ఆ రక్తం మరల సరఫరా ప్రారంభమైంది. ఆ డెడ్ అయిపోయిన స్కిన్ సెల్స్ మరల ఒక్కసారి ప్రాణం పంచుకొని ఒక్కసారిగా ఆత్మ అధికారం కలిగి ఉంది. ఆ ఆత్మ అభిషేకము కలిగిన వాడు, ఆ అధికారం కలిగిన వాడు ఒక్క మాట పిలువగా, ఒక్క మాట పలకగా మృతమైనటువంటి శరీరంలో తిరిగి ప్రాణం పొందుకుంది. లాజర్ కళ్ళు తెరిచిన వాడిగా మాత్రం వెళ్ళాడు. లాజర్ ఊపిరి తీసుకుంటున్న వాడిగా లేడు. లాజర్ లేచి ప్రేత వస్త్రాలతో బయటికి వస్తూ ఉన్నాడు. రికాలియానా షహిలియా ఎల్పలారా షందారాల. లాజర్ దేవుడి స్వరం, దేవుడి మాట, ఆత్మ అయిన దేవుడు లాజరస్ అని పిలవగానే, బయటికి రా అనగానే ఆ స్వరం, ఎక్కడ ఉన్నాడు లాజర్? ఎక్కడి నుంచి పలుకుతున్నాడు లాజర్? ఎక్కడి నుంచి లేస్తున్నాడు లాజర్? సమాధిలో ఉన్నాడు ఆ లాజర్? ఆ డెడ్ బాడీలో ఉన్నాడు ఆ లాజర్? అందుకే బైబిల్ సెలవిస్తుంది, శరీరం కేవలం మృతతుల్యమై ఉన్నది, ఆత్మ జీవింపజేయుచున్నది. ఆ జీవింపజేయుచున్న ఆత్మ మీలో నివసించిన ఎడల, ఓ హల్లెలూయా, ఆ జీవింపజేయుచున్న ఆత్మ నాలో నివసించిన ఎడల, ప్రైజ్ ది లార్డ్, ఆ ఆత్మ నాలో నివసించిన ఎడల, ఆ ఆత్మ నీలో నివసించిన ఎడల, మృతతుల్యమైన, చావునకు లోనైన నీ ప్రతి పరిస్థితిని, నీ ప్రతి విధమైనటువంటి శారీర స్థితిని తిరిగి జీవింపజేయుచున్నది. ఆమేన్. ఎక్కడ నీ పరిస్థితి మృతమైనదిగా మారిపోయిందో, ఏ ఆస్పెక్ట్లో, ఏ పరిస్థితిలో, ఏ కోణంలో నువ్వు చనిపోయి ఉన్నావో, వ్యాపారంలో, ఉద్యోగంలో, శరీరంలో, ఆత్మీయ ఆరోగ్యంలో, మానసిక ఆరోగ్యంలో, శారీరక ఆరోగ్యంలో, ఎక్కడ నీవు మృతతుల్యమై ఉన్నావో అక్కడ తిరిగి దేవుని ఆత్మ మరల నిన్ను జీవింపజేయుచున్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మృతతుల్యమైన శరీరాన్ని తిరిగి జీవింపజేయగల అధికారం దేవుని ఆత్మకున్నది. అది వేరే వలన సాధ్యం కాదు, అది దేని ద్వారా సాధ్యం కాదు. ఒక చోట ఆయన పిలిస్తే జరుగుతుంది, ఒక చోట ఆయన మాట్లాడకుండా ఉన్నప్పటికీ జరుగుతుంది, ఒక చోట ఆయన చూస్తే జరుగుతుంది, ఒక చోట ఆయన ఒక మాట పలుకగా జరుగుతుంది. సమాధి ముందు బిగ్గరగా పిలిచాడు, లాజరస్ అని. అదే ఓ పడుచువాడు పాడ మీద ఉన్నప్పుడు వచ్చి పాడెను ముట్టాడంతే. వచ్చి పాడను ముట్టగానే ఆ పడుచువాడు జగ్గున లేచి కూర్చున్నాడు. రిఖపలనేమే ఎలియానందారా షహేలియా. ఆ పాడే మీద ఉన్న పడుచువాడు లేచి కూర్చున్నాడు. ఆ తల్లికి ఆ బిడ్డను అప్పగించాడు యేసయ్య. ఆయనలో జీవము గల ఆత్మ ఉంది, ఆయనలో పరిశుద్ధాత్మ ఉంది, ఆయనలో అభిషేకం ఉంది. ఆయన అభిషేక్తుడైనాడు, ఆయన పనిచేయుచున్నాడు, ఆయన ముట్టుచున్నాడు, ఆయన తాకుచున్నాడు, ఆయన పిలుచుచున్నాడు, కార్యములు జరుగుచున్నవి. ఆ జీవింపజేయగల ఆత్మ, ఆ జీవము గల ఆత్మ, మృత తుల్యమైన దానిని బ్రతికించగలిగిన ఆ ఆత్మ మీలో నివసించిన ఎడల మృతమైన మీ ప్రతి పరిస్థితి, మృతతుల్యమైన మీ ప్రతి శారీరక స్థితి, మృతతుల్యమైన మీ ప్రతి భౌతిక స్థితి యేసు నామములో తిరిగి జీవం పొందుకుంటాయి.
ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తమ్ముడు, చెల్లి, నాన్న, దేవుని బిడ్డ, ఎక్కడి నుంచి చూస్తున్నావో, నీ పరిస్థితి ఎలా ఉందో, ఎలాంటి అనుభవం గుండా నువ్వు వెళ్తున్నావో, ఒకవేళ వ్యాపారంలో నువ్వు పతనమైపోయి ఉన్నావా, ఉద్యోగంలో నువ్వు పతనమైపోయి ఉన్నావా, అనారోగ్యంతో, ఆరోగ్యం లేక, వైద్యులేం చేయలేక పతనమైపోయిన స్థితిలో మంచాన ఉన్నావా, తగ్గని రోగమని వైద్యులు చెప్పినప్పుడు కృంగుబాటుతో, నీరసంతో కృంగిపోయి ఉన్నావా, ఎన్ని ప్రయత్నాలు చేసినా నేను ఫలించటం లేదు, నేను దీవించబడటం లేదని ఒక నిరుత్సాహంతో ఉన్నావా, గర్భఫలం లేక ఉన్నావా, ఏ కోణంలో నీ స్థితి మృతతుల్యముగా ఉందో ప్రభువు ఈ దినాన మాట్లాడుతున్నాడు. మృతతుల్యమైన దానిని జీవము గల దానిగా మార్చగల దేవుడు, లేని వాటిని ఉన్న వాటిగా పిలిచే దేవుడు, మృతమైన దానిని సజీవముగా మార్చే దేవుడు ఈ దినాన నీతో మాట్లాడుతున్నాడు. నీ ప్రతి పరిస్థితిని మార్చడానికి ఆయన సిద్ధమై ఉన్నాడు. You have to believe. నువ్వు నమ్మితే సాధ్యమవుతుంది. నమ్మిన ఎడల నీవు మహిమను చూస్తావు అని నీకు చెప్పలేదా? నమ్మిన ఎడల నీవు మహిమను చూస్తావని నీతో చెప్పలేదా అంటున్నాడు ప్రభు. నమ్ముట చాలా ప్రాముఖ్యం. నమ్మాలి. నీ మొదటి శత్రువుని నువ్వు గెలవాలి. నీ మొదటి శత్రువు నీ శరీరమే. నీ మొదటి శత్రువు నీ శరీరమే. నీ మొదటి శత్రువు నీ శరీరమే. వేకువ చాపున లేచి, పెందల కడ లేచి ప్రార్థన చేసుకోవాలని నీ ఆత్మ బాగా కోరుకుంటుంది, నీ మనసు ఏకీభవిస్తుంది. కానీ నీ శరీరం అందుకు సహకరించదు. రాత్రి అయిన తర్వాత చాలా రాత్రి వరకు నేను ప్రార్థనలో కూర్చుంటాను అని, చాలా రాత్రి వరకు వీలైనంత ఎక్కువసేపు నేను ప్రార్థనలో కూర్చుంటానండి అనుకొని ప్రార్థనలో కూర్చుంటావు. కానీ మాట్లాడుతూ ఉన్నప్పుడు రాని నిద్ర, సరదాగా ఏదో సమయం కేటాయిస్తూ ఫోన్లోనో టీవీలోనో లోక సంబంధమైన, శరీర సంబంధమైన వ్యర్థాలను చూసినప్పుడు రాని నిద్ర, నువ్వు ఎప్పుడైతే ప్రార్థనలో మోకరిస్తావో, చాలా రాత్రి వరకు ప్రార్థన చేసుకుంటానని నువ్వు మోకరిస్తావో, అప్పుడు నీకు నిద్ర ప్రారంభమవుతుంది. చాలా తక్కువ సమయంలో ఆవలింతలు వస్తాయి. చాలా తక్కువ సమయంలో నిద్రలోకి వెళ్ళిపోతుంటాం. పౌలు అంటున్నాడు, నేను 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 చెడు చేయాలనుకోవట్లేదు, నేను మంచి చేయాలనుకుంటున్నాను. అయితే నేను చెయ్యాలనుకున్న మంచి చెయ్యక నేను చెయ్యకూడదు అనుకున్నటువంటి చెడు చేస్తున్నాను. అయితే ఇది నేను కాదు, నాలో నివసించు పాపమే. అందుకే పౌలు అంటున్నాడు, నేను నాలో జీవించుటలేదు, నేను 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 మృతుడనై ఉన్నాను, నా యందు క్రీస్తే జీవించుచున్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీవు ఎప్పుడైతే నీ శరీరంతో నువ్వు బ్రతుకుతావో, నువ్వు ఎప్పుడైతే నీ శరీర ఆశలతో బ్రతుకుతావో, ఎప్పుడైతే నీ శారీర సంబంధమైన ఆ కోరికలతో బ్రతుకుతావో, ఎప్పుడైతే నీ శారీర సంబంధమైన అక్కర్ల కొరకు నువ్వు ప్రాకులాడి ప్రాధేయపడి పోరాటం చేస్తుంటావో, నువ్వు మృతమైన వాడిగా ఉంటావు. శరీరానుసారమైన మనసు మృతం. నాకు మర్యాద ఇవ్వలేదు, చచ్చిపో, దానికన్నా మేలైంది. నన్ను గౌరవించలేదు, నాకు సన్మానం చేయలేదు,
ఎట్లా కోరుకుంటారు రెస్పెక్ట్? నా లైఫ్లో నేను అనుకుంటాను, దేవుడి చిత్తమైతే ఎక్కడ నాకు శాల్వాలు కప్పకూడదు, దండలేయకూడదు. ఆమె నా ఉద్దేశంలో ఈ శరీరము అంత అర్హత యోగ్యత కలిగి ఉండదు. ఎందుకంటే నా దేవుడు ఒక్కడే అర్హుడు, యోగ్యుడు. ప్రైజ్ ది లార్డ్. నాకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు శరీరాశ, నాకు గుర్తింపు ఇవ్వలేదు. శరీరం కోరుకుంటుంది. ఎందుకు నీకు గుర్తింపు? ఏ రకంగా ఆశపడుతున్నావు నువ్వు గుర్తింపు? కొందరు కొన్ని చోట్ల సంఘాలలో నిలవరు. నాకు గుర్తింపు లేదండి అక్కడ. దేనికి గుర్తింపు? ఎవరు ఇవ్వాలి నీకు గుర్తింపు? దేవుడు ఇవ్వాలా? పక్కనున్న వాళ్ళు ఇవ్వాలా? ఎవరు ఇవ్వాలి నీకు గుర్తింపు? తనను తాను హెచ్చించుకున్నవాడు గొప్పవాడు కాదు. తనను తాను గొప్పవాడు అనుకున్నవాడు గొప్పవాడు కాదు. నేను చాలా చోట్ల చూస్తుంటాను. భలే పొగుడుతుంటారు కొందరిని. పర్సనల్గా వెళ్ళి అడిగితే, నిజంగా అంత బాగా చెప్పారు, అలాంటి మహానుభావుడు అతను అని అడిగితే, చాచా అన్న ఏదో స్టేజ్ ఎక్కాక ఆ మాత్రం పొగడకపోతే ఒప్పుకుంటారా అన్న? స్టేజ్ ఎక్కాం కాబట్టి ఆయన ఏదో 4 మాటలు పోలితే ఆయనకు ఆనందం, ఈయనకు ఆనందం, మళ్ళీ నన్ను కూడా ఏమనుకోరు. ఎవరిని సంతోషపెడుతున్నావు? ఎవరిని సంతోషపెట్టాలి? శరీర స్వభావం గలవారు, శరీరానుసారులు దేవుణ్ణి సంతోషపెట్టలేరు. నా మాట మీకు అర్థమవుతుందా? శరీరానుసారులు దేవుణ్ణి సంతోషపెట్టలేరు. ఆత్మానుసారులు, ప్రైజ్ ది లార్డ్, పౌలు, పేతురు, యోహాను, ఫిలిప్పు, ఆత్మానుసారులు, ఎలీషా, ఏలియా, ఇర్మియా, ఎహెజ్కేల్, మోషే, యెహోషువ, ఆత్మానుసారులు. దేవుని ఎలా సంతోషపెట్టాలి? దేవుని చిత్తం ఎలా నెరవేర్చబడాలి? దేవుడి చిత్తం నాలో ఎలా నెరవేర్చబడుతుంది? దేవుడి చిత్తం ఆ సోదరుల్లో ఎలా నెరవేర్చబడాలి? దేవుడి చిత్తం ఆ కుటుంబంలో ఎలా నెరవేర్చబడాలి? నా ఇష్టం నా అన్నదే నేను కాదు, మరి ఎవరానా? డియర్ చర్చ్, దేవుడి సంగమా, ప్రభు వైపు చూసి, ప్రభువా నీవు నన్ను బలపరచు, నీ ఆత్మతో నన్ను బలపరచు, నీ వాక్కుతో నన్ను బలపరచు. నా మొదటి శత్రువైన నా శరీరాన్ని నేను అధిగమించాలి, నేను లోబర్చుకోవాలి. నేను నా మొదటి శత్రువైన నా శరీరాన్ని నలగగొట్టి ఆత్మ పురుషుడైన నీ ఆత్మ చేత నేను బలం పొందుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పరిశుద్ధాత్మ మనలో బలంగా కార్యం చేయాలి. మన ఆత్మ మనలో బలంగా కార్యం చేయాలి. మన ఆత్మ ప్రేరణతో మనం ఉండాలి. మన ఆత్మ ప్రేరణతో మనం పనిచేయాలి. పరిశుద్ధాత్మ ప్రేరణతో, మన ఆత్మ ప్రేరణతో మనం సాగాలి. అంతేగాని శరీర సంబంధమైన అక్కర్లు, శరీర సంబంధమైన సుఖభోగాలు, శరీర సంబంధమైన భోజనాలు, ఆహార పదార్థాలు, ఈ కడుపు కోసం, ఈ నగల కోసం, ఈ వస్త్రాల కోసం, ఈ సుఖభోగాల కోసం, కార్ల కోసం, బంగ్లాల కోసం, డబ్బు కోసం, ఓ ఓ ఓ ఓ ఓ అది ఎంత దారి, నరకపు దారి, నరకపు దారి, నరకపు దారి, నరకపు దారి. విశాలంగా ఉంటుంది, గొప్పగా ఉంటుంది, ఘనపరచబడుతుంది. లోకంలోనే ఘనత, కానీ ఒక గడియలో మారుతుంది. అది నరకానికి దారి. నలగొట్టబడుతున్నావా? నలగొట్టుకో ప్రభు కొరకు. ప్రభు ఆత్మచేత బలం పొందుకో. ఆత్మలో
అంతరంగ పురుషుని బలపరుచుకో, అంతరంగ పురుషుని బలపరుచుకో, నవీన పురుషుని బలపరుచుకో. నూతనంగా కట్టబడు, నూతనంగా కట్టబడు, నూతనంగా కట్టబడు, ఆత్మచేత నడిపింపబడు, ఆత్మచేత బలపరచబడు. ఆత్మచేత శారీరక క్రియలను నువ్వు చంపుని ఎడల నువ్వు నిశ్చయంగా జీవించదవు. నువ్వు ఆయనతో జీవించదవు, నువ్వు బలము కలిగి జీవించదవు, నువ్వు శక్తి కలిగి జీవించదవు. నీ మీద నీ దేవుని అభిషేకము, ఆత్మ పని చేయడానికి విశాలమైన ద్వారములు తెరవబడి ఉంటాయి. నువ్వు శరీరానుసారిగా ఉంటే నువ్వు మృతతుల్యంగా ఉంటావు, చావవలసిన దానివే. శరీరం కేవలం బలహీనం, శరీరానుసారమైన మనసు మృతం. కాబట్టి మనం ఆత్మానుసారులంగా, ఆత్మను అనుసరించు వారంగా, పరిచర్య ఆత్మ పరిచర్య, సంఘము ఆత్మ సంఘము. ప్రైజ్ ది లార్డ్. అపోస్తులు అంటున్నారు, అక్షరపు మహిమకే అంత మహిమ, అక్షరపు సంబంధమైన పరిచర్యకే అంత మహిమ ఉండే మేము ఆత్మ పరిచర్యకు అప్పగించబడ్డాం, మరి ఎంత మహిమ గల వారముగా ఉంటాం. ఓ ఎస్, ఆత్మకే పరిచారకులమైతిమే, మరి ఈ పరిచర్య ఎంత మహిమ గలదై ఉంటుంది. ఎస్ సంగమా, దేవుని బిడ్డలారా, నీ మొదటి శత్రువు శరీరము, దానిని నువ్వు జయించాలి. దానిని నువ్వే నలగొట్టాలి, నువ్వే లోపరుచుకోవాలి. పరిశుద్ధాత్ముడి సహాయం కోరాలి. దేవా నన్ను బలపరచు, దేవా నన్ను నీ ఆత్మతో నింపు, దేవా నన్ను నీ శక్తితో నింపు. నేను ఈ శరీరాన్ని లోపరుచుకుంటాను, నేను నా శరీరాన్ని నలగొట్టుకుంటాను. అనేకులకు బోధించిన తరువాత మహానుభావుడు పౌలు గారు, నేను ఎక్కడ భ్రష్టుని అయిపోతానో అని తన శరీరాన్ని తానే నలగొట్టుకున్నాడు. ఉపవాసాలతో, ప్రార్థనలతో, యాచనలతో, మొరలతో. ఎస్, ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడైన దేవా, నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో నాయన తండ్రి, మొదటి శత్రువైన మా శరీరాలను యేసుక్రీస్తు నామములో మేము జయించే వారముగా ఉందుముగాక. తండ్రి, నీ మాటలు వింటున్న ప్రతి ఒక్క బిడ్డ వారి వారి శరీరాలను నలగొట్టుకొని నీ కొరకు వారు నిలబడేవారిగా, ఫలించేవారిగా, ఆత్మలో ఫలించి ఆత్మచేత నడిపింపబడేవారిగా, జీవించేవారిగా ఉందురుగాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.